భారతదేశంలో 2 రకాల గృహప్రవేశాలు జరుపుకుంటారు. మొదటి గృహప్రవేశం కొత్త పెళ్లి కూతురు పుట్టింటి నుండి అత్తవారింటికి వచ్చినప్పుడు ఘనంగా జరుపుకునేవారు. ఈ రోజుల్లో కొందరు పెళ్లికి ముందే కలిసి జీవిస్తున్నారు, లేకపోతే అదో పెద్ద కార్యక్రమమే. ఈ ఆచారాన్ని ఇంత పవిత్రంగా ఎందుకు భావిస్తామంటే, మీ ఇంట్లోకి అడుగుపెట్టే స్త్రీ మీ భవిష్యత్తుని, మీ సంతానాన్ని, వారి జీవనశైలిని నిర్ణయిస్తుంది. అందుకే ఆమె మీ ఇంట్లోకి ఎంతో ప్రేమతో అడుగుపెట్టడం, తనను తాను ఇంటికి, కుటుంబానికి సమర్పించుకోవటం ముఖ్యం. ఆమె అన్య ఆలోచనలతో, ఉద్దేశాలతో అడుగిడితే అనేక రకాలుగా హాని కలగవచ్చు. ఇలా కాలు మోపితే గర్భవతి అయినప్పుడు దోషపూరిత జీవికి ప్రాణం పోసి అటువంటి సంతానానికే జన్మనిస్తుంది. అలాంటి సంతానం మిమ్మల్ని జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. అందుకే మన పూర్వీకులు ఇలా జరగకుండా ఉండేందుకు కొత్త పెళ్లి కూతురిని ఎంతో సాధారణంగా గౌరవ మర్యాదలతో శుభలగ్నంలో ఇంట్లోకి ప్రవేశపెట్టేవారు. నిజానికి ఇది ఎంతో ఆచార వ్యవహారాలతో కూడిన శుభకార్యం. కానీ ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. పెళ్లి కాకమునిపే స్త్రీ తనకు కాబోయే భర్త ఇంట్లోకి ప్రవేశిస్తోంది. అందువల్ల ఈ రోజుల్లో ఆమె ఇంట్లోకి ఎలా ప్రవేశిస్తుంది అన్నది ఒక పెద్ద విషయం కావటం లేదు. అసలు ఈ రోజుల్లో వివాహం అంటే స్త్రీ పురుషుల మధ్య ఒక ప్రేమ వ్యవహారం మాత్రమే అయిపోయింది. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. ఒక జంట మధ్య ఉండే అపురూపమైన అనుబంధమే వారి భావ జీవితాన్ని, సంతానాన్ని నిర్ధారిస్తుంది. అందుకే మరి క్రొత్త పెళ్లి కూతురు యొక్క గృహప్రవేశం సవ్యంగా జరగడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారు. గృహప్రవేశంలో ఇది మొదటి రకం. ఇక రెండవది, ఏదైనా ఒక కొత్త నిర్మాణం జరిపినప్పుడు దాన్ని నివాసయోగ్యం చేసే ప్రక్రియే గృహప్రవేశం. మన కొత్త ఇల్లు ఎంతో బాగుండాలని కోరుకోవడం సహజం. ఇంటి ప్లాను, కట్టుబడి, రంగులు వేయడం అన్నీ ముఖ్యమే. అంతకన్నా ఆ స్థలంలో ఎటువంటి శక్తి ప్రభవిల్లుతుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక విధంగా చూస్తే గృహప్రవేశం ఒక చిన్న ప్రతిష్ట లాంటిదే. ఇలా గృహప్రవేశం చేయకుండా ఎవరూ ఇంట్లో చేరేవారు కాదు. ఇవన్నీ కూడా ఇంట్లో జీవశక్తిని పెంపొందించి అందులో నివసించే వారి పురోభివృద్ధి కోసమే. ప్రజలు తమకు తెలిసిన రీతిలో ఈ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ తర్వాతే ఆ ఇంట్లో నివాసానికి చేరేవారు. పూర్వం రాజులు ఉదార స్వభావులు, ప్రజాహితం కోరుకునేవారు అయితే ఊరు మొత్తానికి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. అలా రాజ్యమంతటా ప్రాణప్రతిష్ఠ చేసిన స్థలాలు కనిపిస్తాయి. ఎందుకంటే అందరూ అటువంటి చోట్ల నివసించడం మంచిదని వారికి తెలుసు. ప్రజలు వీధుల్లో నడుస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా ఈ జీవభరిత స్థలంలోనే వారి జీవనం ఉండేది. ఎందుకంటే అద్భుతమైన శక్తివంతులు, మేధావులు, సమర్థులు తయారవ్వాలంటే ఇటువంటి స్థలాలు ఎంతో అవసరం. ఇలా కాని పక్షంలో తమ వ్యక్తిగత సామర్థ్యాన్ని బట్టి ఎక్కడో ఒకరో ఇద్దరో ఏదో సాధించగలరేమో కానీ ఒక అద్భుతమైన తరాన్నే సృష్టించలేం. అంటే అనాది నుండి మన సంస్కృతిలో ప్రాణప్రతిష్ఠ చేయని స్థలాలు మనుషులకు నివాసయోగ్యం కాదనుకునేవారు. మనం మొక్కను భూమిలో నాటితే అది సారవంతమైన మట్టి అయితేనే పూలు, పండ్లు వస్తాయి. భూమి నిస్సారమైనది, తగినంత సారవంతం చేయబడింది అయితే పూలు, పళ్ళు రావు. వచ్చినా చాలా తక్కువే. అది ఎప్పుడూ అంత ఫలవంతం కాదు. అందుకే ఈ జీవన విధానాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు. దీనివల్లనే మన సంస్కృతి అపార జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయులను ఇచ్చింది. ఇలాంటి అనేక విషయాలపై శ్రద్ధ తీసుకున్నారు కాబట్టి ప్రతి తరంలోనూ ఇలాగే ఉండేది. ప్రపంచంలో మరే సంస్కృతిలోనూ ఏ ఒక్క తరం వారు అంత మహోన్నత శిఖరాలను చేరుకోలేదు. దురదృష్టవశాత్తు గత 800 సంవత్సరాలుగా ఈ విషయం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వం దాదాపు ప్రతి కుటుంబానికి ఇంట్లో చేరకముందు గృహప్రవేశం చేసుకునే అదృష్టం ఉండేది. ప్రతి ఇంటిలో నియమిత కాలంలో ఇంటి ఉన్నతి కోసం అవసరమైన సంస్కార కర్మలు చేసేవారు. ఈ కావలసిన సంస్కార కర్మలు కనీసం ఏడాదికి ఒకసారన్నా ఇంటి ఉన్నతి కోసం చేసేవారు. మనిషి పూర్తి సామర్థ్య వికాసానికి సరైన వాతావరణం కల్పించడం అవసరమని తెలుసుకోవడం వల్లే ఇలా చేసేవారు. పూర్తి సామర్థ్యం అంటే ఈ కాలంలో వారికి ఎంత డబ్బు సంపాదించగలరు అని. దురదృష్టవశాత్తు ఆధునిక యుగంలో సాఫల్యం అంటే చాలా వికృతంగా, మోటుగా తయారైంది. నువ్వు సామాజికంగా ఎంత ఎదగగలవు, ఎంత సంపాదించగలవు, ఇదే విజయానికి నిర్వచనం. పూర్వకాలంలో విజయం అంటే ఇది కాదు, అది చాలా సర్వతోముఖమైనది. ఎవరైనా కొంత ఎరుక ఉన్నవారు, తన గురించి, తను ఉన్న ప్రపంచం గురించి తెలిసిన వారినే సమర్థవంతులు అనేవారు. సామాజికంగా గౌరవింపబడిన వారు, ఆర్థికంగా వృద్ధి చెందినవారు, సంఘంలో, కుటుంబంలో, స్నేహితుల దగ్గర ప్రేమ చూరగొన్న వారినే సమర్థవంతులు అనేవారు. మరి సమాజం కూడా అలానే చూసేది. ఎంత సంపాదించినా ప్రజల ఆదరాభిమానాలు లేకపోతే ఆ జీవితం నిరర్ధకమనేవారు. క్రిందటి తరం వరకు ఎంత సంపాదిస్తే ఏమిటి, నీవు ఇతరుల ప్రేమాభిమానాలు పొందావా, నీ చుట్టూ ఉన్నవారు నిన్ను ప్రేమిస్తున్నారా అని అంటుండేవారు. అదే అన్నిటికన్నా ముఖ్యమైనది. కానీ గత 30-40 ఏళ్లలో దీనిని చాలా వరకు పెకలించి వేశాం. గృహప్రవేశం అంటే
మీరు అనే ఈ మొక్క బాగా పెరిగి పండ్లు పూలు ఇచ్చేందుకు అవసరమైన సారవంతమైన నేలను సమకూర్చుకోవటం లాంటిది. దురదృష్టవశాత్తు వీటిని నిర్వహించేవారు అసలు వీటిని ఎందుకు చేస్తున్నారో గ్రహించి దాని ప్రకారం వీటిని నిర్వహించే బదులు ఏదో మొక్కుబడిగా నిర్వహించేసి ఈ గృహప్రవేశం అనే ప్రక్రియనే పాడు చేస్తున్నారు. అందుకే ప్రజలు ఇటువంటి పద్ధతులను వదిలేస్తున్నారు. ఈ కాలంలో క్రొత్త ఇంట్లోకి చేరటం అంటే ఒక విందు ఇవ్వటం, అందులో అందరూ మితిమీరి తినటం, త్రాగటం. దీనివల్ల మీరు పురోభివృద్ధి చెందటం లేదు, మీ పురోభివృద్ధి ఇంకా కష్టతరం అవుతుంది. ఎంత విద్య ఉన్నా డబ్బు ఉన్నా సుఖం చేకూరదు. అది మీరు ఈ ప్రపంచంలో గమనించవచ్చు. సంపన్న సమాజాలు బాగా ఏమీ బ్రతకటం లేదు, ఎందుకంటే వారు అసలు విషయాలను సరిచేసుకోవడం లేదు. మీరు బాగా ఉండటానికి మీ చుట్టూ వాతావరణం బాగు చేసుకోవడం ముఖ్యం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.